బ్రేకింగ్ న్యూస్. గుజరాత్ లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేసింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఆయుధాలు సరఫరా చేస్తుండగా అరెస్ట్ చేశారు. అయితే వీరంతా దేశంలో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేశారు. ఈ ముగ్గురిలో ఒకరిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి. ముగ్గురు టెర్రరిస్టులను కూడా అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. సో వీరంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నారు? సో వీరికి సంబంధించి ఇక్కడ ఇంకా ఎవరికైనా లింకులు ఉన్నాయా? అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను టెర్రరిస్టులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. అంటే గత సంవత్సర కాలంగా ఏటీఎస్ నిఘాలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నిఘాలో ఈ ముగ్గురు అనుమానితులు ఉన్నారు. వారిపై గట్టి నిఘా పెట్టి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంబంధించిన పోలీసులు. అయితే వారు ఆయుధాలు సరఫరా చేస్తుండగా ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని వారు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తెలియజేశారు. అయితే ఈ ఉగ్రవాదుల్లో ఈ రోజు గుజరాత్ లో అరెస్ట్ చేసిన వారిలో ఒకరు ఫోర్ట్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. దేశంలో ఉగ్రవాదులకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా ముగ్గురు నుంచి సమాచారం అయితే ఉంది. అయితే దీంట్లో హైదరాబాద్ లో ముగ్గురు టెర్రరిస్టులను గుజరాత్ కు తరలించారు. ముందుగా హైదరాబాద్ లో అరెస్ట్ చేసి వారిని ముగ్గురు కూడా ఇక్కడికి తరలించారు. అదే రాజేంద్ర నగర్ కి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ కూడా దీంట్లో ఉన్నారు. ఏదైతే గతంలో కూడా మనం చూసాం, ఒక నానుడి ఉండేది, దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలనేవి హైదరాబాద్ హోల్ సిటీలో తేలతాయి అనేది ప్రధానంగా గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది. అది దాన్ని నిజం చేస్తూ కూడా గతంలో కూడా ఎక్కడ బాంబు దాడులు జరిగినా దేశవ్యాప్తంగా దాడులు చేసి వచ్చి హోల్ సిటీలో తలదాచుకునేవారు. ఇప్పుడు కూడా ఈ రాజేంద్ర నగర్ లో ఒక టెర్రరిస్ట్ ను గుర్తించారు. సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ ను అక్కడ అరెస్ట్ చేసి గుజరాత్ కు తరలించారు. అయితే అంటే గతంలో ఏదైతే గోకుల్ చాట్ కానీ ఇటు లుంబిని పార్క్ లో గతంలో ఏ విధంగా అయితే బాంబు దాడులకు పాల్పడ్డారో హైదరాబాద్ లో, ఇటు దిల్సుఖ్ నగర్, కోటి ఇటువంటి ప్రాంతాల్లో గతంలో బాంబు దాడులు జరిగాయి. ఇటు దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. దానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో వీరు స్ప్రెడ్ అయిపోయి అక్కడ మరికొంతమందిని వారితో కలుపుకుని ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గత సంవత్సర కాలంగా కూడా ఇటు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దగ్గర కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ సమాచారాన్ని సేకరించి ఎక్కడెక్కడ వీరు ఉన్నారు అనేది వారిని అంతా కూడా ట్రాక్ చేస్తూ కూడా ఈ రోజు ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. వారిని ముగ్గురిని కూడా ఒకరిని హైదరాబాద్ లో టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేశారు, ఇది రాజేంద్ర నగర్ లో. మరోవైపు మొత్తం ముగ్గురిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుజరాత్ కు తరలించిన నేపథ్యంలో ఇప్పుడు వీరితో పాటు ఇంకెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ వీరు బాంబ్ బ్లాస్ట్ కు ప్రణాళికలు సిద్ధం చేశారు, ఎక్కడ ప్లాన్ చేశారు, వీరి వెనక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రజెంట్ గుజరాత్ లో ఈ ముగ్గురిని కూడా పోలీస్ స్టేషన్ లో విచారిస్తూ ఉన్నారు. వీరి నుంచి మరింత సమాచారం సేకరించిన తర్వాత మిగతా మరికొంత సమాచారం అయితే వీరి దగ్గర ఉంది. ముగ్గురుగా వీరి నుంచి సమాచారం సేకరించి ఎక్కడ దాడుకు ప్లాన్ చేశారని ముందుగా సమాచారం సేకరించిన తర్వాత దర్యాప్తు అనేది మరింత వేగంగా ప్లాన్ చేసి అంటే వేగంగా దర్యాప్తు చేసి మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు అహ్మదాబాద్ కు తీసుకుని వెళ్లారు. అక్కడ అయితే గతంలో బైసరన్ వేలలో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ఏ విధంగా అయితే ఉగ్రవాదులు కాల్పులు జరిపారో అలాగే అటువంటి ప్లాన్ చేసేందుకు కూడా ప్రధానంగా ఒక ప్లాన్ చేస్తున్నారు. దానితో పాటు ఇటీవల కాలంలో పాకిస్తాన్ పిఓకేలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ఐఎస్ఐ ఉగ్రవాదులందరూ కూడా సమావేశమై ఇటు భారత ఆర్మీ అలాగే ఇటు ఇండియన్ పాలిటీషియన్స్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక సమాచారం అయితే ఉంది. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ ఈ టెర్రరిస్టులు ఎక్కడైతే ఉన్నారో దేశవ్యాప్తంగా వారందరినీ కూడా సమాచారం సేకరించి ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుంది బాంబ్ బ్లాస్ట్ కానీ ఈ కాల్పులకు సంబంధించి ఏదైతే బైసరన్ వ్యాలీలోని పెహల్గాం లో అక్కడ కాల్పులు జరిపి 26 మందిని పట్టణ పెట్టుకున్నారో అదే విధంగా ప్లాన్ చేసేందుకు ఇక్కడ పీఓకేలో సమావేశమయ్యారు. మరోవైపు వారి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటు జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ఐఎస్ఐ ఈ ఉగ్రవాదులు ఎవరైతే దేశవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో సానుభూతి పరులుగా ఉన్నారు వారందరితో కూడా సమాచారం సేకరించి ఎక్కడ బ్లాస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ కాల్పులు జరిపితే బాగుంటుంది అనే దానిపై వీరందరితో కూడా సమాచారం సేకరిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ నిఘా వర్గాల దగ్గర ఉన్న సమాచారం కానీ మరోవైపు ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దగ్గర ఉన్న సమాచారం, మరోవైపు ఈ నిన్న పెహల్గామ్ లో కూడా ఇటు కుప్వారాలో కూడా ఇటు నిఘా వర్గాల సమాచారం వరకు భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ దళాలన్నీ కూడా అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ కుప్వారాలో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు మట్టుబెట్టారు 2 ఉగ్రవాదులు. ఇలాగే పాకిస్తాన్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా
ఇటు జమ్మూ కాశ్మీర్ లోను ఇటు దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదులందరూ కూడా స్ప్రెడ్ అయిపోయి ఎక్కడెక్కడ దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా నిఘా వర్గాలు వారి ప్రయత్నాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, మరోవైపు భద్రతా బలగాలందరూ కూడా నిఘా పెట్టి ఎక్కడ కూడా ఉగ్రవాదులు ఉండకూడదు, ఉగ్రవాదుల ఏరివేతను భారత ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఉగ్రవాదం అనేది భూస్థాపితం చేయాలి, ఉగ్రవాదులను వారికి ఆశ్రయం ఇచ్చేవారిని, ట్రైనింగ్ ఇచ్చేవారిని, సంస్థలు ఎవరైతే ఉన్నారో ఎందుకు భూస్థాపితం చేస్తామంటే కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ టెర్రరిస్టులను ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానిలో భాగంగానే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో అడవుల్లో ఎక్కువ ఉన్న టెర్రరిస్టులను కాల్చి చంపడం కానీ, ఎక్కడైతే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించే సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏరివేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుజరాత్ కు తరలించారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వారి నుంచి సమాచారం సేకరించిన తర్వాత మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే ఎటు ఆయుధాలను సరఫరా చేస్తుండగా కూడా అయితే ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ముందు నుంచి పక్కా ప్లాన్ ప్రకారం ట్రేస్ చేసి కూడా వీరినైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే గుజరాత్లో ముగ్గురు టెర్రరిస్టులను కూడా అరెస్ట్ చేసింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని చెప్పాలి. ఇక ఆయుధాలు సరఫరా చేస్తుండగా కూడా వీరినైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరంతా దేశంలో ఉగ్రదాడులు చేయాలని ఇప్పటికే ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఈ ముగ్గురులో ఒకరినైతే హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. సో ఈ ముగ్గురు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, సో అయితే వీరి ఆయుధాలను ఎక్కడ అమర్చారనే దానిపై కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. రైట్. ఇక ఈ ముగ్గురు టెర్రరిస్టులో కూడా హైదరాబాద్ లో ఒక టెర్రరిస్ట్ అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో అరెస్ట్ చేశారు. సో అయితే ఎవరినైతే అరెస్ట్ చేశారో వారి సోదరుడు కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. मुझे एटीएस से दोपहर में कॉल आया था कि मेरे भाई रिमांड में ले लिए गए हैं। भाई से बात हुई, भाई बोले कि मेरे को बिजनेस के थ्रू बुलाया गया, कुछ प्रोडक्ट बनाओ बोल के। मैं वो हैंड ओवर करा तो पैसे देते बोले थे। पैसे का बैग रखे कार में। जैसे ही कार में आए तो पुलिस आई, देखी, उनको कुछ वो इलीगल एक्टिविटीज़ का मिल गया। और हमको तो कोई शक नहीं आ रहा था भैया के ऊपर। यहाँ पे जितने भी दिन थे थोड़ा डिप्रेशन में रहते थे भैया। उनकी शादी वो हो गई थी, टूट गई थी, जिसकी वजह से डिप्रेस थे। तो हम लोग वो गम में है समझे थे 4-5 साल से। तो घर में तो नॉर्मल रहते थे। वो आईटी जॉब करते, अभी जो है वो पैसे बसने हो रहे थे बोल के साइड बिजनेस भी थोड़ा बहुत कर ले रहे थे, रेस्टोरेंट में पार्टनरशिप ऐसा। अभी दोपहर में मालूम हुआ, न्यूज़ के थ्रू मालूम हुआ घर में सबको। भैया बिजनेस से डील है बोल के उनको बुलाए गए थे। तो भैया गए वहाँ पे, भैया से बात हुई एटीएस कंट्रोल रूम से। तो वहाँ से भी वही बोल रहे कि मेरे को बिजनेस बोल के बुलाया गया और यहाँ पे मेरे को फंसा दिया गया। फैमिली मेम्बर्स तो फुल परेशान है अभी फिल वक्त।